కేసీఆర్ వల్ల అవమానపడిన వారిలో తాను ఒకరినన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎన్నికల టైంలో మంచి పదవిస్తానని చెప్పి ఓడిపోయాక పార్టీ సభ్యత్వమూ ఇవ్వలేదన్నారు. అలాంటి వ్యక్తి విలువల గురించి మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డిది 3 నెలల ముచ్చటేనని, ఆ తర్వాత ఎందుకు వచ్చానా అని బాధపడాల్సి వస్తుందన్నారు. ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకోవు అన్నారు. ఇప్పుడు విడుదలైన జేఈ మెయిన్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య సంచలనం. తెలుగు రాష్ట్రాల నుండి 2 విద్యార్థులకు 300కి 300 మార్కులతో ఓపెన్ కేటగిరీలో 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన దేశం మొత్తంలో ఏకైక విద్యా సంస్థగా శ్రీ చైతన్య రికార్డ్. కేసీఆర్ గారు మూలంగా అవమానపడ్డటువంటి వాళ్ళలో నేను కూడా ఒకరిని. నన్ను కూడా నువ్వు నిన్న జీవన్ రెడ్డి గారిని ఏ విధంగానైతే చెప్పినావో, ఎన్నికల్లో నాకాడు కూడా వచ్చేసి మంచి పదవి ఇస్తా, పెద్ద పదవి ఇస్తా అని చెప్పినావు. నేను ఓడిపోయిన తర్వాత 20 సార్లు నీకు దండం పెట్టిన సభ్యత్వం వేయలేదు, 20 సార్లు దండం పెట్టిన పార్టీ మెంబర్షిప్ వేయలేదు. నువ్వు విలువల గురించి, నువ్వు గొప్పతనం గురించి మాట్లాడితే ఎట్లా? జీవన్ రెడ్డి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, 3 రోజుల ముచ్చటనేది తర్వాత ఫామ్ హౌస్ గేట్లు తెరుచుకో, ప్రగతి భవన్ ఇక్కడ ఉండేటువంటి బంజరాయల్స్లు ఉన్న ఇల్లు గేట్లు తెరుచుకో. నేను ఎందుకు వచ్చింది రా అని బాధపడవలసినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ముందు బాగానే స్వర్గం చూపిస్తారు, అక్కడ పోయిన తర్వాత ఏముండదు. కేసీఆర్ గారు